హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని సమాధానం అందరికీ షేర్ చేయండి. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన రాజాసాబ్ సినిమా నుంచి అయితే ఒక టీజర్ అయితే రిలీజ్ అయింది. నాకు తెలిసినంత వరకు ఇలాంటి టీజర్ని అసలు ప్రభాస్ గారి సినిమా నుంచి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తానని నేనైతే అనుకోలేదు. అసలు లిటరలీ ఏదో హర్రర్ సినిమా తీసినారులే మారుతి గారు, అసలు ఏముంటుందిలే అని చెప్పేసి నేనైతే అనుకున్నాను భయ్య. కానీ చెప్తున్నా కదా, సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉండబోతుంది మాత్రం నాకు టీజర్ చూడంగానే అనిపించింది. ఎందుకు అంటే పర్టికులర్గా మన ప్రభాస్ గారిని ఇలాంటి లుక్లో ఇలాంటి కాన్సెప్ట్తో చూడడం నాకు తెలిసినందుకు ఇదే ఫస్ట్ టైము. నాకే ఫస్ట్ టైం కాదు, అసలు ఫ్యాన్స్కి కూడా ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చు. అలాగే మన ప్రభాస్ గారికి కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చు భయ్య. అలాగే అందులో కామెడీ కూడా చాలా వరకు ఉంది. అసలు టీజర్లోనే ఒక రేంజ్ కామెడీ ఉంది, హర్రర్ ఉంది, అలాగే మన ప్రభాస్ గారి క్రేజ్ ఉంది. ఇంకా సినిమాలో ఏ రకంగా ఉంటుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే అసలు రాజాసాబ్ సినిమా మొత్తము అసలు హర్రర్ మీదే నడుస్తుంది. అయితే ఈ హర్రర్లో కామెడీ ఎలా ఉంటుంది, అలా కామెడీతో పాటు ఇంకా స్టోరీ ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా చాలా ఊహాగానాలు అయితే వస్తున్నాయి. అందులో ఇంకోటి వచ్చేసి అసలు మన మారుతి గారితో రాజాసాబ్ సినిమా అని చెప్పేసి అసలు చాలామంది ఫ్యాన్స్కి అయితే నచ్చలేదనే చెప్పొచ్చు. ఎందుకు అంటే అసలు ఆయన తీసే సినిమాలే అలా ఉంటాయి భయ్య. అంటే ఒక హర్రర్ టైప్లోనే ఉంటాయి, లేదంటే ఒక అంటే రోగాల మీద తీసే సినిమాలు ఉంటాయి. వీటి వల్ల చాలామందికి అయితే అసలు సినిమా అసలు చూడాలనే అనిపించదు. అలాంటిది ప్రభాస్ గారు అసలు బాహుబలి తర్వాత అది కూడా పాన్ ఇండియా హీరోగా ఒక మారుతి గారికి ఇవ్వడం కాన్సెప్ట్ అని చెప్పేసి అది చాలామందికి అయితే నచ్చలేదని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి అయితే అసలు ఏమాత్రం ఇష్టం లేదని చెప్పొచ్చు. ఇంకా కాకపోతే మనోడు ఒప్పుకున్నాడు కదా, ఇంకా చూద్దాంలే అన్న టైప్లో అయితే ఉన్నారు. కానీ కాకపోతే నేను కూడా అలానే ఉన్నా భయ్య. కానీ టీజర్ చూసిన తర్వాత నాకైతే ఒపీనియన్ మారిందని చెప్పొచ్చు. అసలు ప్రభాస్ గారిని ఇలాంటి కాన్సెప్ట్లో చూపించాలనుకోవడమే అసలు మారుతి గారు చేసిన ఒక హైలైట్ పని అని చెప్పొచ్చు భయ్య. అసలు ఆయనకి ఇలాంటి థాట్ ఎలా వచ్చిందో కూడా నాకైతే అర్థం కావట్లేదు. ఒక రేంజ్ ఎక్స్పీరియన్స్ వస్తుందేమో ఈ సినిమా చూసిన తర్వాత అని నాకైతే అనిపిస్తుంది భయ్య. అలాగే ప్రభాస్ గారు అయితే ఈసారి చాలా అంటే మన కన్నప్ప ట్రైలర్లో చూసుకుంటే ఇందులో చాలా వరకు బాగున్నది భయ్య. ఫేస్ కట్ కానీ నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఆయన మాడ్యులేషన్ కూడా చాలా బాగుంది. అయితే ఈ టీజర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి